మీరా, ఏమైంది మీరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఓ తండ్రిగా పూరి పెళ్లి చేయాల్సిన బాధ్యత నాకుంది. అయ్యో, గట్టిగానే కొట్టినట్టున్నాడమ్మాయి. ఆ బుగ్గలు బూరెల్లా పొంగే. ఇప్పుడు నీ బుగ్గలు కూడా బూరల్లాగా పొంగాలా? వద్దు. తొండ ముదిరి ఊసర వెళ్ళైనట్టు ఇన్నాళ్ళు చాటుమాటుగా ఈ ఇంటికి రాకపోకలే అనుకున్నాను. ఇప్పుడేకంగా దానికి పెళ్లి సంబంధాలు చూసే బాధ్యత కూడా తీసుకున్నాడా? అమ్మాయి, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. కేపీ బాధ్యత గల తండ్రే. కేపీని పొగడకు, నాకు నచ్చదు. ఇది ఆయనకు పుట్టిన బుద్ధి కాదు దినా, ఆ దొంగ మొహందన ఆలోచన అయ్యుంటుంది. నాకు అర్థమైంది మీరా. కుండ మార్పిడి పెళ్లి ఇష్టం లేక వేరే సంబంధం చూడమని ఆ శారదే కేపీని అడుగుంటుంది. అలా పూరికి బయట సంబంధం చూసి పెళ్లి చేసి భూమిని ఎంచక్క మళ్ళీ దాని కోడలుగా తెచ్చుకోవాలని ప్లాన్ చేసినట్టుంది. కరెక్టే. ఏంటి కరెక్టు? నువ్వన్నదే కరెక్ట్ అమ్మాయి. నేనేమన్నానో విన్నావా? నువ్వేమన్నా కరెక్టే అమ్మాయి, వినాల్సిన అవసరం లేదు. మీరా రా, మోటలతో చెప్తే ఆ శారదకు అర్థం కావడం లేదు. నేరుగా దాని ఇంటికే వెళ్ళి దాని కళ్ళు తెరిపిద్దాం. పద. పదండి. ఇవన్నీ నువ్వు తినడానికేనా? అవును బావా. నీకేం కావాలో చెప్పు బావా. నాకేం అక్కర్లేదు, నువ్వు తింటున్నావుగా, తిను. మనిషి అనేవాళ్ళు ఎవరైనా ఇన్ని తింటారా? నేను తింటున్నా ఒకటి బావా. నేను సంతోషంగా ఉన్నప్పుడు ఎక్కువ తింటాను బావా. ఇప్పుడు ఎందుకంత సంతోషంగా ఉన్నావు? మేడం ఏం చెప్పారు? మనిద్దరం ఎప్పుడు కలిసే ఉండాలి, చెయ్యి వదిలిపెట్టద్దని అన్నారు. అందుకే బావా. హలో, అవన్నీ జరగవు కానీ నువ్వు అలాంటి ఆశలేం పెట్టుకోకు. డోంట్ వేస్ట్ మై టైం. డివోర్స్ పేపర్స్ వీటి మీద సంతకం పెట్టు. నేను వాష్రూమ్కి వెళ్ళొచ్చేలోపు సంతకం పెట్టాలి. నీకు సంతకం కావాలా? పెడతాను చూడు. Hey, are you mad? Huh? ఏంటిది అంతా? వేస్ట్ బావా. నేను అడిగేది పేపర్ గురించి. ఏంటిది? అది కూడా వేస్ట్ కదా బావా. ఇదిగో, వేషాలు వేయొద్దు. నాకు డాన్స్ చేయడం వచ్చు కానీ వేషాలు వేయడం రాదు బావా. ఇవే తగ్గిస్తే మంచిది. ఇప్పుడు తారకేం చెప్పాలి? చూసావా బావా, తార కోసం ఏదో మాట వరుసకి అడిగావే తప్ప నీకు కూడా ఇష్టం లేదు కదా. నాకు తెలుసు బావా. You just shut up. ఇద్దరు కలిసి భలే దొరికారు. వీళ్ళిద్దరి సంగతి చెప్తాను.
అసలు డాడీ ఫోన్ ఎత్తట్లేదేంటి? ఛీ! ఛ! ఫైనల్గా చెప్తున్నాను, నువ్వు సంతకం పెడతావా లేదా? అఫిలియేషన్ ఇచ్చేంత వరకు మనం కలిసే ఉండాలని మేడం చెప్పారు కదా. పైగా మనం కలిసే ఉంటున్నామని చెప్పాము. ఆవిడికి ఈ విషయం తెలిస్తే అఫిలియేషన్ రిజెక్ట్ చేస్తారు. అందుకే అఫిలియేషన్ వచ్చిన తర్వాతే నేను సంతకం పెడతాను. వాట్? అవును బావా. ఛీ, సిగ్గులేదా నీకు? ఇలా మాటలు మారుస్తావు? నేను మాట మాత్రమే కాదు, నీ మనసులో ఉన్న ఆలోచన కూడా మారుస్తాను. ఏంటంటే? ఏం లేదు. పిజ్జా తింటావా? బర్గర్ తింటావా? నువ్వే తింటున్నావు కదా, తిను. నువ్వే తిను. బావా బిల్లు. ఒకవేళ ఆ రెండో డిఎన్ఏ అపూర్వ గారిదే అయితే ఖచ్చితంగా ఆవిడే హంతకురాలు. ఫోటో ఉండడం ఏంటి? నిజంగానే అపూర్వ ఇదంతా చేసిందా?